శ్రీ స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహావాయో శాస్త్రతుభ్యం నమో నమః. ఓం గణానాద్వారా గణపతిం హవామహే కవిం కవీన ఉపాస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతు విశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చాలామంది భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు, పోలాల అమావాస్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలని చెప్పండి అని అడుగుతున్నారు. పోలాల అమావాస్య సోమవారం పడింది కనుక పోలాల అమావాస్య రోజు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి శివాలయంకి వెళ్ళి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా రుద్రాభిషేకం అర్చన చేసుకోండి. 21 ప్రదక్షిణ చేసుకోండి. అనంతరం ఆ శివపార్వతుల అనుగ్రహం పొందుతారు. తర్వాత ఉదయం 6 గంటల నుంచి ప్రదోషకాలం సాయంత్రం సూర్యాస్తమం అయ్యే 6 గంటల వరకు మీ యొక్క ఆరోగ్యం విషయంలో చూసుకొని ఉపవాసం ఉండండి. ప్రకృతి ఫలంకి ఎలాంటి దోషం లేదు. మధ్యలో తినాలనిపిస్తే ప్రకృతి ఫలం తినవచ్చు. వ్రతంకి ఎలాంటి ఆకంఠాలు ఉండవు కనుక ఉపవాసం అనేది పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండాల్సి ఉంటుంది. వారికి వృత్తి ఉద్యోగాల్లో, చదువుల్లో, వ్యాపార వాణిజ్యాల్లో అభివృద్ధి సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు తొలగిపోయి వారికి మంచి ఫలితాలు ఉంటుంది ఈ యొక్క వ్రతం చేయడం వల్ల. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కనీసం పూజ అయ్యేంత వరకు అయినా సరే ఉపవాస దీక్షని ఉండాలి. పూజ అనంతరం వారు భోజనం, అల్పాహారం, టిఫిన్స్ చేయవచ్చును. వివాహం కాని వారికి కూడా మంచి వివాహం సంబంధాలు దొరికి మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం శివపార్వతికి ఇష్టమైనటువంటి సోమవారం వచ్చిన ఈ పోలాల అమావాస్య భార్యాభర్తలు తగాదాలు తొలగిపోవడానికి మంచి ఇది ఒక అవకాశం. అనంతరం మారడి దళాలు, బిల్వపత్రి దొరికితే 108 తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించండి. స్వామివారికి ప్రసాదంగా అతి ముఖ్యంగా ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో శుద్ధిగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. పురుటు మైలు, చావు మైలు, పుష్పవతి మైలు సోకరాదు. శుభం భూయాత్.